ఢిల్లీలో బీజేపీ గెలిచింది. తర్వాత ఇప్పుడు గల్లీలో కూడా ఎమ్మెల్సీలో గెలుస్తుంది. రేపు రూరల్‌లో కూడా మా సత్తా చూపిస్తామనేది కొంత బీజేపీ నాయకుల ఇండికేషన్స్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ముందు వాళ్ళకి మాట్లాడనీకి అర్హత ఉందా లేదా తెలంగాణలోని ముందు ఆలోచించుకోవాలి. హ్మ్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. హ్మ్. 11 ఏళ్ళకెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణకి వెళ్ళి కూడా కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండడానికి ఇక్కడికి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఉంది, భాగస్వాములుగా ఉన్నారు. గతంలో 4 ఎంపీలు ఉంటే ఈసారి 8 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. సో వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి గత 11 ఏళ్ళకెళ్ళి ఏం తీసుకొచ్చారు, విభజన సమయంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఎన్నిటిని అమలు చేసిండ్రు, కేంద్ర మంత్రులుగా 2 ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఇక్కడ వారిని ఎన్నుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి లేదా జిహెచ్ఎంసీకి సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కి వారు ఎన్నో నిధులు తీసుకొని వచ్చారు, లేదా ఏదైతే గుజరాత్ లో ప్రధానమంత్రి గారు ఏదైతే సంబంధించి వారి యొక్క నదిని ఏ రకంగా అయితే వారు నీట్ గా చేసుకొని ఏ రకంగా అయితే చేసుకున్నారో, వారు రివర్ ఫ్రంట్ వారు ఏర్పాటు చేసుకున్నారో ఆ రకంగా మనం ఇక్కడ మూసీని చేసుకున్నామని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి ఏం రిప్రజెంటేషన్ చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానితో పాటు ఇతర రాష్ట్రాలకి 2 సార్లు బడ్జెట్ సెషన్ లో కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా రాకపోతే ఎందుకు రాలేదు, ఇవన్నిటిపైన ఏదా రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కానీ లేదా రీజనల్ రింగ్ రైల్ కి సంబంధించి కానీ అనేకమైన రిప్రజెంటేషన్స్ కేంద్ర మంత్రులని కలిసి ఏదైతే మన రాష్ట్రంకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వివిధ శాఖ మంత్రులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అవన్నిట్లో వీరు ఏం పాత్ర పోషించారు, ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు, అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత. తెలంగాణ ప్రజలు 8 ఎంపీలు బీజేపీ, 8 ఎంపీలు కాంగ్రెస్ ఇచ్చారు. బీజేపీ ఎంపీల మీద ఉన్న బాధ్యత కాంగ్రెస్ ఎంపీల మీద ఉంటుంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకులు ఎంతవరకు నిధులు తీసుకురాగలిగారు పైన బాధ్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని ఎంటబెట్టుకొని కేంద్ర మంత్రుల్ని కలిసి పదే కలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇవి ఇవ్వాలి, ఇవి కావాలి, ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని పదే మాట్లాడడం జరుగుతుంది. పార్లమెంట్ లో గానీ మా రఘువీరారెడ్డి గారు కానీ ఏదైతే మా చామల కిరణ్ రెడ్డి గారు కానివ్వండి, లేదా గడ్డం వంశీకృష్ణ కానివ్వండి, కడియం కావ్య గారు కానివ్వండి, సురేష్ శెట్కర్ గారు కానివ్వండి, మల్లు రవి గారు కానివ్వండి, బలరాం నాయక్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పదే అడగడం జరుగుతుంది. 2 సార్లు బడ్జెట్ పెట్టింది కేంద్రం. మొదటిసారి అంటే తెలియదు అనుకుందాం, రెండోసారి ఎందుకు ఫైట్ చేయలేదు? పదే అడుగుతూ కేవలం ఎంపీలు అడగడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వెళ్ళి సంబంధించిన కేంద్ర మంత్రుల్ని కలిసిర్రు, నరేంద్ర మోడీ గారిని కూడా కలిసిర్రు, ఈవెన్ కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా అడిగిర్రు, మీరు రండి, మనం ఏదో ఉత్తగా మనం పోయి వాళ్ళని అడుగుతలే, మనం వాటా వాళ్ళకి ఇస్తున్నాం, మనము పన్నుల రూపాన వాళ్ళకి కడుతున్నాం, కట్టింది తిరిగి మనకి రావాలి కదా, వీరిపైన కూడా బాధ్యత ఉంటది కదా, అందరం కలిసి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి మనం అడుగుతున్నాం. 100% అడుగుతున్నాం కాబట్టి ఆ రకంగా వెళ్ళి రిప్రజెంట్ చేసింది కాబట్టి ఈరోజు వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ దాన్ని రిప్రజెంట్ చేసింది, వెళ్ళి మాట్లాడింది ఆ కేంద్ర మంత్రి ఉన్న రామ్మోహన్ నాయుడు గారే బయటకు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు వచ్చిరు, ఈ ప్రపోజల్ పెట్టిరు, దీన్ని మేము స్వాగతిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం అని ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మేము వచ్చినాక తెచ్చినామని చెప్పి చెప్తే మళ్ళా ఏదైతే టీడీపీ తోటి వీళ్ళకున్న ఏదైతే పొత్తుల భాగస్వాములుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు రామ్మోహన్ నాయుడు గారి పైన ఒత్తిడి పెట్టి మీరు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది తెచ్చింది బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు. అసలు కిషన్ రెడ్డి గారు పోయి రిప్రజెంట్ చేసిరా ఎయిర్పోర్ట్ల గురించి ఎక్కడన్నా? దీని ముందు ఎప్పుడైనా ప్రస్తావన వచ్చిందా? దీని గురించి ఎక్కడైనా మాట్లాడినరా? అంటే ఏ రకంగా రాజకీయ ఒక వివక్ష చూపిస్తుర్రు కాంగ్రెస్ అధికారం, ఏదో కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎక్కడైతే అధికారంలో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వివక్ష చూపిస్తుందని చాలా స్పష్టంగా ఈ చిన్న ఎపిసోడ్ తోటి నాకు కాదు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వివక్షత చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరిగితే తట్టుకోలేక రేపు పొద్దున మేము అధికారంలోకి రాలేమని చెప్పి వివక్ష చూపిస్తారు. ఇది చాలా క్లియర్. అట్లా అనుకుంటే ఎందుకు మరి ఎయిర్పోర్ట్ ఇచ్చిన వాళ్ళు, ఎందుకు వరంగల్ ఎయిర్పోర్ట్ ఎందుకు వాళ్ళు శాంక్షన్ చేసి సంతకం పెట్టి సంబంధించి దానికి రిప్రజెంట్ చేసి ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే ప్రొసీజర్ ప్రకారంగా వారు యాక్సెప్ట్ చేసి ఇచ్చారు, వారు స్వయంగా వారే అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాకా కలిసారు, నా పైన కూడా బాధ్యత ఉంది, తెలంగాణ రాష్ట్రం మా కంబైన్ స్టేట్ గా ఉంటే దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది, వారు చెప్పిన దాని మేరకు ఏదో ఒక దానికి ఫస్ట్ అప్రూవల్ ఇస్తా అని చెప్పి నేను చెప్పింది కాదు, రామ్మోహన్ నాయుడు గారి స్టేట్మెంటే. సో అంటే రేవంత్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని వారు ఇచ్చిండ్రు, ఇచ్చిన దాన్ని అదే రకంగా వాళ్ళు వదిలేస్తే ఇబ్బంది కాకపో, దాన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వచ్చినాక తీసుకొచ్చి లాస్ట్ 10 years కి తీసుకురాలేకపోయినారు, ఇప్పుడు తీసుకొని వచ్చిర్రు, తీసుకొని వచ్చినప్పుడు 100% ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా 50% వారి భాగస్వామ్యం ఉంటది, వారు ఇచ్చిర్రు అనే పేరు వారికి ఉంటది. అది వద్దన్నా
మనం అవునన్నా కాదన్నా 100% ఉంటుంది ఇచ్చినప్పుడు. తెచ్చిన బాధ్యత కూడా ఏదైతే సంబంధించి వెళ్ళి రిప్రజెంట్ చేసి కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు తెచ్చిన పేరు వీరికి కూడా వస్తుంది. దాన్ని తట్టుకోలేక ఆల్ ఆఫ్ సడన్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ కిషన్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు. కిషన్ రెడ్డి గారు తాపత్రయపడితేనే వరంగల్ కి ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అవసరం లేని స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ కిషన్ రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇవాళ ఏమంటుండు. సో అధికార కాంగ్రెస్ పార్టీకి చేయజాలక చేతగాక కిషన్ రెడ్డి మీద బీజేపీ నాయకుల మీద చెప్తా ఉన్నారు. మీ అభివృద్ధి పనులకు మేము ఎందుకు అడ్డుపడతామని చెప్తాం. ఇప్పుడు అంబర్పేట సంబంధించి వారి సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే ఉంది. నేను కూడా శాసన మండలి సభ్యునిగా ఉన్నా. వారి బ్రిడ్జ్ పనులు వారి సొంత కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సొంత ఇదే సంబంధించి అంబర్పేట కాన్స్టిట్యున్సీ అత్యధికంగా మూసీకి సంబంధించిన ప్రాంతం ఎక్కువ ఉండేది కూడా అంబర్పేట నియోజకవర్గంలోనే ఉంటది. దానికి సంబంధించి వారు ఎన్ని మెజర్స్ తీసుకొచ్చారు, లేదా డెవలప్మెంట్ కి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్నో సుదీర్ఘంగా వారు ఇదే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ముందు దానిపైన వారిని స్పష్టత ఇవ్వమని చెప్పండి. ఎప్పుడు లేని మూసీ దానిపైన మాట్లాడంగానే సాక్షులు దొడుక్కొని పోయి ఏదో ఒక రోజు ఆడ పండుకుంటున్నా అని చెప్పి పోయి వండుకొని 2 గంటలు వండుకొని ఫోటోలు దిగి బయట సర్క్యులేట్ చేసుకుంటే కాదు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకు వారు ఏం చేశారు, వారు ఏం తీసుకొచ్చారు, లేదా టూరిజం మంత్రిగా ఉండే గతంలో టూరిజం ఏం డెవలప్ చేశారు, ఎన్ని అత్యధిక నిధులు తీసుకొని వచ్చారు, లేదా ఈ రోజు వారు మైనింగ్ మినిస్టర్ గా బొగ్గు గన్లో సెంట్రల్ మినిస్టర్ గా వారు ఉన్నారు. వారికి ఒకసారి ఒక ప్రత్యేక శాఖకు సంబంధించి వారి దగ్గర ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఏం తీసుకొని వచ్చారు, లేదా ఇక్కడ దానికి సంబంధించి ఏం డెవలప్మెంట్ చేశారు, అవన్నీ అంశాలపైన ముందు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలి. అవన్నిటిపైన సమాధానం చెప్పకుండా ఇక్కడ ఏది ఇచ్చినా ఏది తీసుకొచ్చినా అంటే మా త్రూనే కావాలి, మేమిస్తేనే కావాలి అనే ఒక వైఖరి ఏదైతే ఉందో మొన్న జరిగిన ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా కనబడ్డది. అది కనబడ్డది కాబట్టి ఆ వివక్ష చూపిస్తున్నారు. వివక్ష సరే ఆరోపణలు కాదు, నేను విత్ ఎవిడెన్స్ తోటి జరిగిన విషయాలపైన ప్రస్తావిస్తున్నా. సో ఢిల్లీకి ముఖ్యమంత్రి ఇప్పటికి 36 సార్లు పోయారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో 36 సార్లు పోయి ముఖ్యమంత్రి ఏం చేసిన అనేది ఒక ప్రశ్న. సో ఏం చెప్తారు, 36 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఏం చేసి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రుల్ని కలవనీకి, ప్రధానమంత్రి గారిని కలవనీకి, రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల కోసము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు సరే వారు భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు కూడా వారు కేంద్ర మంత్రులుగా హోదాలో ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని ముఖ్యమంత్రిగా ఇక్కడ వారు వెళ్ళి అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటది, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటది. వీరి యొక్క బాధ్యతని వీరు పూర్తి చేశారు. ప్రధానమంత్రి గారిని కలుస్తే కూడా దాన్ని కూడా తప్పు పడతారు. ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడగకపోతే ఇదే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏమన్నారు, ఎవరు అడుగుతానే లేరు, కేసీఆర్ గారు అడగలేదు, కేంద్ర మంత్రులు అడగలేదు అని చెప్పి మాట్లాడారు. రేపు పొద్దున ఆ పరిస్థితి, ఆ మాట మాకు రాకూడదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులని వివరించి మాకు రావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వాళ్ళు కేటాయించాల్సిన నిధుల గురించి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, ఇవ్వాల్సిందే అని చెప్పి ఒత్తిడి కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి నీటి పంచాయతీ ఒకటి నడుస్తుంది, కృష్ణానది కావచ్చు, గోదావరి అది. సో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, వృధాగా పోయే నీరును మేము వాడుకుంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నారు. సో ఏం చెప్తుంది తెలంగాణ రాష్ట్రం? దానికి సంబంధించి చాలా క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టెక్నికల్ దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా నీట్గా స్పష్టంగా ఎంత శాతం మనకి రావాలి, ఎంత శాతం వాళ్ళకి రావాలి, ఎందుకు రావాలి అనేది కూడా ఒక క్లియర్ స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆ స్పష్టత దానిపైన ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఏదైతే డెసిషన్ తీసుకోవాలి, ఆ బేసిన్ మన దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర బేసిన్, దాని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాని ప్రాతిపదికనే వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాతిపదికని ఫాలో అవ్వాలనేది మన డిమాండ్. ఆ ప్రాతిపదికని ఫాలో కాకుండా మేము వృధాగా ఉన్నదాన్ని చేసుకుంటున్నాము, మేము ఇది చేసుకుంటున్నాము, అది చేసుకుంటున్నాం అని చెప్పి ఈ రోజు మీరు కేంద్రంలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మేము వివరిస్తామంటే ఆ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.